సార్ నాకు ఫీవర్ ఉంది సార్. వైరల్ ఫీవరా? కాదు సార్. పోనీ టైఫాయిడ్ ఫీవరా? కాదు సార్, కూలీ ఫీవర్. సో యాజ్ ఎ సెడ్, కూలీ ఫీవర్కి నేను కూడా ఒక బాధితుడిని. టికెట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నా. అయితే ఈ గ్యాప్లో డిస్కో టీజర్ని, పాటల్ని, ట్రైలర్ని నరాల్లోకి ఎక్కించుకుంటుంటే ఒక విషయం కనిపెట్టా. ఇంకా దాని నుంచి మొత్తం కూలీ ప్లాట్ ఏంటో నాకు అర్థమైపోయింది. ఐ థింక్ ఐ మైట్ హ్యావ్ క్రాక్డ్ కూలీస్ ప్లాట్. సో ఫస్ట్ అందరికీ ఉన్న బిగ్ క్వశ్చన్స్ ఏంటి? అసలు ఆ చైర్ ఏంటి? సినిమాలో ఉండబోయే సైఫై ఎలిమెంట్ ఏంటి? అండ్ సత్యరాజ్ ఇంకా శృతి హాసన్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? అందరూ ఆ చైర్ని ఒక టైం ట్రావెల్ చైర్ అనుకుంటున్నారు, లేదా ఇంకా వైల్డ్గా మనుషులని ఇన్విజిబుల్ చేసే మెషిన్ అనుకుంటున్నారు. ఇంకా చాలామంది అయితే లోకి గడికి సైఫై అంత సీన్ లేదు, జస్ట్ జనాల్ని కరెంట్ షాక్తో చంపేసే ఒక ఎలక్ట్రిక్యూషన్ మెషిన్ అంటున్నారు. ఎంత మాట అన్నారా మా వాడిని. బట్ సాడ్లీ అదొక ఎలక్ట్రిక్యూషన్ చైర్ మాత్రమే. అండ్ దాని ద్వారా బాడీస్ బర్న్ అయ్యి బూడిద కింద మారిపోతాయని యూకే సెన్సర్ సర్టిఫికేట్ డీటెయిల్స్లో చెప్పారు. స్టిల్ ఆ చైర్లో ఉన్న ఎలక్ట్రిక్యూషన్తో ఒక సైఫై ఎలిమెంట్ ఉంది. విచ్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ పజిలింగ్ థింగ్ ఇన్ ద ట్రైలర్, దట్ ఈస్ శృతి హాసన్ క్యారింగ్ డెడ్ బాడీస్. ట్రైలర్లో మ్యాచ్ కట్స్తో చాలా షాట్స్ పడతాయి. ఇంకా స్టార్టింగ్లో ఒక సిమెట్రీ షాట్ కూడా ఉంటుంది. ఒక డెడ్ బాడీని చైర్కి కట్టి ఏదో ఇంజెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఈవెన్ రజనీకాంతే ఒక డెడ్ బాడీని తవ్వి బయటికి తీస్తున్నట్టు ఉంటుంది. సో వాట్ ఆర్ దే డూయింగ్ విత్ దీస్ బాడీస్? అది తెలియాలంటే సినిమాలో టైం ట్రావెల్ లేకపోయినా మనం కాస్త టైం ట్రావెల్ చేయాలి 1873కి. థామస్ సి మెండహల్ అనే ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక థియరీని నమ్మేవాడు. అది ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ యూజ్ చేసి కోర్ప్సెస్లోకి మళ్ళీ మనం లైఫ్ తీసుకురావచ్చు అని. దాన్ని టెస్ట్ చేయడానికి మర్డర్ కేసులో ఉరివేసిన ఒక క్రిమినల్ డెడ్ బాడీని తెచ్చుకున్నారు. ఆయన ఎన్ని ఎక్స్పెరిమెంట్స్, ఎన్ని టెస్టులు చేసినా అది సక్సెస్ అవ్వక ఆయనకి ఏ రిజల్ట్ రాలేదు. దీని ప్రకారం చూస్తే సత్యరాజ్ ఇంకా శృతి హాసన్ చేసే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సినిమాలో ఉండబోయే సైఫై ఎలిమెంట్ ఏంటంటే దే ఆర్ ట్రైయింగ్ టు రెసరెక్ట్ డెడ్ పీపుల్ త్రూ ఎలక్ట్రిసిటీ. అండ్ చాలా ట్రైస్ తర్వాత చాలా బాడీస్ బూడిదైపోయాక వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఈ విషయం ట్రైలర్ వచ్చినప్పుడే కొంతమంది కనుక్కున్నారు. అండ్ సింపుల్గా గూగుల్లో ఎలక్ట్రిసిటీ అండ్ డెడ్ బాడీస్ అని కొడితే వచ్చే ఫస్ట్ రిజల్ట్ ఇదే. మరి ఎందుకురా ఈ వీడియో చేస్తున్నావు అని మీరు అడగచ్చు. సరే టెక్నాలజీ ఉంది, ఎవరిని రిజరెక్ట్ చేస్తారో అని అడిగితే అందరూ ఉపేంద్రాన్ని చేయొచ్చు అంటున్నారు. లేదా మరీ సిల్లీగా రజనీకాంత్ని రిజరెక్ట్ చేసి తీసుకొస్తారు అంటున్నారు. బట్ వాళ్ళు రిజరెక్ట్ చేసి తెచ్చే క్యాండిడేట్ ఎవరో చెప్తే మీ ఫ్యూజులు ఖచ్చితంగా ఎగురుతాయి. అది ఎవరో కాదు, నాగార్జున క్యారెక్టర్ సైమన్ని. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, ప్రూఫ్తో కొడతా, ఆగండి. దీనికి సంబంధించిన క్లూ ఏంటంటే ఐఎమ్ ద డేంజర్ సాంగ్లో లాస్ట్లో మంచి దరూ బీట్స్ వచ్చి సైమన్ సేస్ ఐ లైక్ ఇట్ రా అని లిరిక్స్ వస్తాయి. దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ లిరిక్ వస్తుంది, అదే బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ అని. దట్స్ ఇట్ యువర్ ఆనర్, ఐ రెస్ట్ మై కేస్. ఏంటి ఒక్కదానికే అని మీరు అడగచ్చు. ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి. ట్రైలర్ స్టార్టింగ్లో నాగార్జున ఓ డెత్ గురించి ఓ డైలాగ్ చెప్తాడు. ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. అది చెప్పే టోన్ అండ్ సిచ్యువేషన్ చూస్తే అదైనా లాస్ట్ వర్డ్స్లో ఉంటాయి. నేను కూడా లాస్ట్లో తలైవా సైమన్ని వేసేసాక చెప్తాడేమో అనుకున్నా. బట్ ఐఎమ్ ద డేంజర్ సాంగ్ విన్నాక అర్థమైంది ఇది ముందే జరిగే సీన్ అని. అయితే నాగార్జున ముందే చనిపోతాడన్న దానికి ఇంకో క్లూ కూడా ఉంది. ట్రైలర్లో యాక్షన్ కట్స్ పడుతున్నప్పుడు ఒక షాట్ ఉంటుంది. అందులో నాగార్జున 2 గన్స్ పట్టుకుని కోపంగా షూట్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ నాగార్జున అటైర్ చూస్తే సేమ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో వచ్చిన డ్రెస్సే ఉంటుంది. అండ్ ప్లెజెంట్ మనకి ట్రైలర్లో కానీ మిగతా షార్ట్స్లో కానీ చూస్తే ఆయన సూట్ వేసుకుని మంచి స్టైల్గా ఉంటాడు. నేను కూడా ఫస్ట్ ఈ షార్ట్ పాస్ట్లో ఏమో అనుకున్నా. బట్ ఈ రిజరక్షన్ థియరీ చూస్తే ఇది ప్రీ దట్ సైమన్. పోస్ట్ డెత్ తర్వాత హీ బికమ్స్ మోర్ ఈవల్ అండ్ ఫ్లాంబాయిడ్ విచ్ జస్టిఫైస్ హిస్ చేంజ్ ఇన్ స్టైల్. ఇప్పుడు మనకి మేజర్ కాంపోనెంట్స్ అర్థమే కాబట్టి రఫ్గా ప్లాట్ గెస్ చేద్దాం. అవునవును, నువ్వు టైప్ చేసినట్టే జరుగుతుంది. ఓపెన్ చేస్తే విశాఖపట్నం పోర్ట్. ఆ పోర్ట్ని కంట్రోల్ చేసే కింగ్ పింగ్ గ్యాంగ్. ఆ కింగ్ పింగ్ గ్యాంగ్కి హెడ్ సైమన్ హెడ్ దాహా. ఈ గ్యాంగ్ బయట నుంచి చూస్తే కేవలం వాచ్లు స్మగ్లింగ్ చేసే ఒక గ్యాంగ్ అనుకుంటారు. అదొక కవర్ మాత్రమే. కానీ వీళ్ళు లోపల చేసేది ఆర్గన్ లెగ్గింగ్. అదేంటంటే బ్లాక్ మార్కెట్లో ఆర్గన్స్ ట్రేడింగ్. అండ్ వీళ్ళు ట్రేడ్ చేసే ఆర్గన్స్ కూడా అదే పోర్ట్లో వర్క్ చేసే కూలీలది, వర్కర్లది. బయట జనాలకి లోపల కూలీస్ అందరూ మిస్ అవుతున్నారు, వర్కర్స్ కూడా కనపడట్లేదు, ఏ ట్రేసు లేకుండా మాయమైపోతున్నారు అని అనుకుంటారు. బట్ లోపల జరిగేది ఏంటంటే సైమన్ అండ్ గ్యాంగ్ వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గన్స్ని హార్వెస్ట్ చేసి చంపేస్తూ ఉంటారు. ఒకరోజు సైమన్ ఒక గ్యాంగ్ షూట్అవుట్లో చనిపోతాడు. సైమన్ ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవడంతో తను ఏం చేసినా బతికించుకుందాం అనుకుని దాహా అనుకుంటూ ఉంటాడు.
సత్యరాజ్ ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అండ్ ఆయన చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు ఉంటారు అండ్ రజనీకాంత్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు చూడొచ్చు. సో హీ మైట్ బీ దేర్ గార్డియన్. అండ్ ట్రైలర్లో ఒక అమ్మాయిని చంపేసి పూల్లో పడేసి షాట్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయిని బ్రతికించడానికి సత్యరాజ్ ఎలక్ట్రిసిటీ వాడి తీసుకొద్దాం అనే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి తనకి డెడ్ బాడీస్ కావాలి, అవి కూడా ఫ్రెష్వి. సో అవి ఎలా అని వెతుకుతున్న టైంలో సైమన్ అండ్ గ్యాంగ్ ఆర్గన్స్ తీసేసాక మిగిలిన బాడీస్ సత్యరాజ్కి దొరుకుతాయి. సైమన్ అండ్ గ్యాంగ్కి తెలియకుండా సత్యరాజ్ అండ్ శృతి హాసన్ ఆ బాడీని స్మగుల్ చేసుకుని తీసుకొస్తూ ఉంటారు. ఇది ఎలాగని అడిగితే ట్రైలర్లో కోల్డ్ స్టోరేజ్ వ్యాన్ ఉంటుంది, అందులో డెడ్ బాడీస్ ర్యాప్ చేసి ఉంటాయి అండ్ ఆ వ్యాన్ ముందు శృతి హాసన్ ఉంటుంది. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవడం వల్ల ఆ బాడీస్ యాష్ కింద అయిపోతాయి. సో వాళ్ళు ట్రేసే ఉండట్లేదు, జస్ట్ లైక్ మెన్షన్ ఇన్ ద ట్రైలర్. సో సైమన్ అండ్ గ్యాంగ్కి వాళ్ళు స్టోర్ చేసిన డెడ్ బాడీస్ మిస్ అవ్వడం గమనించి అసలు ఏమైంది, ఏం జరుగుతుందని వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వెతికిన వాళ్ళకి సత్యరాజ్ అండ్ శృతి హాసన్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ దొరుకుతారు. కరెక్ట్గా నాగార్జున సిచ్యువేషన్కి వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్కి సింక్ అవడంతో ఒక డీల్ స్ట్రైక్ చేస్తారు. నాగార్జునను బతికిస్తే మిమ్మల్ని వదిలేస్తామని. సో సత్యరాజ్కి ఇష్టం లేకపోయినా ఆ ఎక్స్పెరిమెంట్తో నాగార్జునని బతికిస్తాడు. అండ్ నాగార్జున బతికిన తర్వాత మనం మనుషులను కాపాడడానికి ఆర్గన్ ట్రేడ్ చేసి ఎంత సంపాదిస్తుంటే డైరెక్ట్గా చనిపోయిన మనుషులనే బతికిచ్చే టెక్నాలజీ మన దగ్గర ఉంటే ఇంకెంత చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చి సైమన్ అండ్ గ్యాంగ్ సత్యరాజ్ని అదుర్ సినిమాలో నాజర్ లాగా తీసుకెళ్లి ఒక మూల లాక్ చేసేస్తారు. సత్యరాజ్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఆయనకి ఏమైందో శృతి హాసన్కి అర్థం కాదు. సో అప్పుడు సత్యరాజ్ పాత ఫ్రెండ్ అయిన దేవ రజనీకాంత్ని తీసుకుని వచ్చి సైమన్ అండ్ గ్యాంగ్ నుంచి ఆయన్ని సేవ్ చేయమని అడుగుతుంది. సో ఆ ప్రాసెస్లో రజనీకాంత్ వచ్చి మళ్ళీ కూలీగా సైమన్ పోర్ట్లో జాయిన్ అయ్యి సత్యరాజ్ గురించి వెతుకుతూ ఉంటాడు. ఈలోపు సత్యరాజ్ ఆ గ్యాంగ్ చేసే అట్రాసిటీస్ తట్టుకోలేక బయటపడదాం అనుకుని ఆ టెక్నాలజీ తీసుకుని పారిపోతూ ఉండగా సైమన్ సత్యరాజ్ని వేసేస్తాడు. సో శృతి హాసన్ రజనీకాంత్ టీమప్ అయి సైమన్ అండ్ గ్యాంగ్ నుంచి ఆ టెక్నాలజీ ఎలాగైనా తీసుకుని సత్యరాజ్ డెత్కి రివెంజ్ తీర్చుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఉపేంద్ర ఎలా వస్తాడు, వీళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాడు, ఇంతకీ అసలు దేవా ఎవరు, ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది సినిమా చూసి మనం తెలుసుకోవాలి. అండ్ ఇది జస్ట్ నా థియరీ మాత్రమే. ఒకవేళ ఇదే స్టోరీ అయితే 14th నుంచి అన్నా నువ్వు సూపర్ అన్నా అని కామెంట్ చేయండి, లేదా ఏం డీకోడింగ్ రా నీది ఎర్రిపూక అని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? Thank you. Good night.